ఒక ఆసామికి పండుని పిలిచి అంటున్నాడు, అరే బాబు, ఆ తూర్పు దిక్కుంజుడు కనుచూపు మేర పొలాలన్నీ మనయే. ఈ పడమడి దిక్కు, ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు, ఈ 4 దిక్కులు మధ్యలో నిలబడన్నాడు. ఈ 4 దిక్కుల్లో ఉన్నటువంటి ఈ పొలాలన్నీ మనయే అన్నాడు. అంటున్నాడు, అయ్యగారు మరి పై దిక్కులో ఉందా స్థలం మీకు అన్నాడట. అది ఎక్కడరా అన్నాడట. ఎన్ని దిక్కుల్లో నీకు స్థలం ఉన్నా పై దిక్కులో స్థలం లేకపోతే నువ్వు దిక్కు లేనోడివే అన్నాడట. భూలోకులు ఎన్ని గృహాలు ఉన్నాయి అది కాదు. ఒక్కొక్కరికి 2 ఉండొచ్చు, ఒక్కొక్కరికి 4 ఉండొచ్చు, ఒక్కొక్కరికి 5 ఉండొచ్చు. కొన్ని ఇళ్ళు చూస్తుంటే కష్టపడి కట్టుకున్న ఇళ్ళలో చచ్చిపోయిన తర్వాత లోపల ఆ వరండాలు కూడా ఉంచాలి. సిమెంట్ రోడ్డు మీద టెంట్ వేస్తున్నారు. ఒకవేళ నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఈ కట్టడాలు ఉన్నాయే ఇల్లులు, నువ్వు మనం పోయిన తర్వాత అప్పుడు ఉంటే దీని మీద పోట్లాట్లు. మన పిల్లలు ఇది నాదంటే నాదంటే తర్వాత తిడతారు, పోయినోడు చదువుకోలేదు, సరిగ్గా పంచకుండా ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు, వీళ్ళకి ఇచ్చాడని నానా మాట్లాడుతుంటారు. ఆ బాధలు ఏం అవసరం లేదు, లేకపోవడమే హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ మన జీవితంలో ఇక్కడ ఉన్నా లేకపోయినా మనకంటూ ఒక సొంత గృహం ఎక్కడ ఉండాలి? దేవుని రాజ్యంలో.